నమస్తే సార్. సార్ ఇది బాలీవుడ్ స్టార్ హీరోస్ అయిన షారూక్ ఖాన్, అజయ్ దేవ్‌గన్ వీళ్ళకి నోటీసులు ఇచ్చారట. అసలు ఏంటి ఆ విషయం? ఇది పాన్ మసాలా యాడ్లకి మీరు అడ్వర్టైజులు ఇవ్వకండి. మీరు అలా అడ్వర్టైజులు ఇవ్వడం వల్లే గుట్కాలు, ఖైనీలు అందరూ తెగ నమిలి పడేస్తున్నారు. హ్మ్. ఆ గుట్కాలు, ఖైనీలు వాళ్ళు నమిలినందుకు మేము రోడ్లు గడగలేకపోతున్నాము. వాళ్ళ బాడీలు గడగలేకపోతున్నాము. క్యాన్సర్ హాస్పిటళ్లలో రోగులు పెరిగిపోతున్నారు. ఉచిత చికిత్స అందించలేక ప్రభుత్వ ఆసుపత్రులన్నీ మూసుకోవాల్సి వస్తుంది. హ్మ్. అసలు వాడిని వద్దంటే వాడేమో నేను తింటానంటాడు. ఇదంతా వాడు తింటున్నాడంటే కారణం మీరే. ఎందుకంటే మీరు తినండి అని చెప్తున్నారు. ఇంత పెద్ద పెద్ద స్టార్లందరూ వచ్చి గుట్కా ఖైనీ తినండి, పలుకులలో కేసరి అంటే అవును. వాడెందుకు తినట్లేదు? మళ్ళీ నువ్వు దాంట్లో కుంకుమ పువ్వు వేసాము, యాలకుల పొడి వేసాము, అవును. ఇంకేదో మసాలా వేసాం. ఈ రుచి చూస్తే అసలు అద్భుతం. అసలు మసాలా యాడ్లు కూడా ఉండవు అంత ఇదిగా. ఆ! రెగ్యులర్ గా మనం ఇంట్లో దంచే సాంబార్ మసాలాలు ఉంటాయి చూసావా? ఆ! ఏరి కోరి దంచి చేసామన్న సాంబార్లలో కూడా అవునవును. అన్ని ఐటమ్స్ ఉంటాయో ఉండవో తెలియదు అవును. కానీ ఈ మధ్య పాన్ మసాలాల్లో మాత్రం అన్ని రకాల ఐటమ్స్ ఉంటున్నాయి. అది ఒప్పుకుంటా. కానీ ఇప్పుడు వీళ్ళని అనడం తప్పు. బికాస్ ఆ కంపెనీలను మూసించే దమ్ము నీకు లేదా? ఎవరు నోటీసులు పంపించింది వీళ్ళకి? ప్రభుత్వం. కదా! హ్మ్. ప్రభుత్వానికి. మరి ఆ పాన్ మసాలా కంపెనీకి లైసెన్స్ ఎవడిచ్చాడు? ప్రభుత్వం. నువ్వు లైసెన్స్ ఇచ్చి వాడిని ప్రమోట్ చేయొద్దంటావేంటి? మరి నీకు అంత ఇది ఉంటే అది ముయ్యి ఎళ్ళి కంపెనీ ఇప్పటికెప్పుడు తాళాలేయి. వాళ్ళకి కూడా ఎళ్ళాయంట నోటీసులు. మరి వాళ్ళకే ఇవ్వు నోటీసులు. అప్పుడు ప్రతి పాన్ డబ్బాలోకి తీరా అని చెప్పి అన్ని పడే కాల్చేయి. ఇవి చేయవు. ఎక్కడో ఉన్న అంటే ఆ స్టార్లకి మేము నోటీసులు ఇచ్చాము. అంటే వాళ్ళని చూసే కదా పబ్లిక్ అందరూ తినేది. ఈ విషయం అది కాదు ఇక్కడ. హ్మ్. డైవర్షన్ డ్రామా. పెద్ద పెద్ద స్టార్లకే మేము నోటీసులు ఇచ్చాము అని చెబితే వాళ్ళ క్రెడిబిలిటీ పెరుగుద్ది అనుకుంటారు వీళ్ళు. ఆ ప్రభుత్వం తెలుసా? షారూక్ ఖాన్కి, అజయ్ దేవ్గన్కి అందరు చిట్ట నోటీసులు పనిచేసింది. దమ్మున్న సీఎం రా అనుకోవాలి. అంతే. దమ్మున్న సీఎం నోటీసులు ఇచ్చి కాదు తొడగొట్టాల్సింది. ఆ కంపెనీలన్నీ మూటగట్టి మూసేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఈయన హైడ్రా అని చెప్పి ఇల్లులని కూల్చి పడేలా వార్నింగ్లు ఇచ్చాడు, నోటీసులు ఇచ్చాడా? నాగార్జునకు నోటీసులు ఇచ్చిన రేవంత్ రెడ్డి అంటే ఎలా ఉంది? నాగార్జున కొంప కూల్చేసిన రేవంత్ రెడ్డి అంటే ఎట్టుంది? చేసి చూపించు. అంతేగాని ఏమో నోటీసులు నామమాత్రం నోటీసులు అందరూ ఇస్తారు అండ్ వాళ్ళు ఏం చేయలా. నువ్వు మార్కెట్లో లీగల్ గా ఒక రిజిస్టర్డ్ కంపెనీ తయారు చేసిన ప్రోడక్ట్ కి దే ఆర్ బ్రాండ్ అంబాసిడర్స్. అది ఇల్లీగల్ అనుకుంటే ఆ ప్రోడక్ట్ ని నువ్వు ఇల్లీగలైజ్ చేయి, వాళ్ళు ఎవరు ప్రమోట్ చేయరు. ఇప్పుడు మద్యపానం హానికరం అంటున్నాము, అవునా? చిన్నగా రాసు మద్యపానం హానికరం ఇంత ఉంటది. ఇంత పెద్ద సినిమాలో వాడు తాగుతాడు, ఇట్టిట్టిట్ అని తాగుతాడు, ఆవకాయ బద్దను అంచుకోవడం, ఇట్లా లాక్కోవడం, మళ్ళీ ఇంకో పెగ్గు మీద పెగ్గేయడం, వాడు ఇట్టిట్టిట్ అనడం అన్ని 70 mm లో చూపిస్తావు. పెద్ద ఇంత పెద్ద మూతి, తాగే మూతి. చిన్న మద్యపానం హానికరం అని రాసేసావు. ఎందుకు? అది నిషేధించు నువ్వు. వాడు తాగితే అప్పుడు మాట్లాడదాం. అది ఒక లీగలైజ్డ్ రిజిస్టర్డ్ కంపెనీ, గవర్నమెంట్ ప్రకారంగా రిజిస్టర్ అయిన ఒక రిజిస్టర్డ్ కంపెనీ తయారు చేసిన ఒక లీగలైజ్డ్ ప్రోడక్ట్కి తను బ్రాండ్ అంబాసిడర్. ఆ ప్రోడక్ట్ వల్ల జనాల ఆరోగ్యాలు పాడవుతున్నాయంటే ప్రోడక్ట్ని నిషేధించు. మరి ఈస్టర్న్ మసాలాని ఎందుకు నిషేధించావు? అమెరికా తిప్పి పంపింది. ఎందుకు? దీంట్లో క్యాన్సర్ కారణాలు ఉన్నాయని అప్పుడు ఏదో చెప్పారు. అప్పుడు ప్రోడక్ట్ని చేశారు. కానీ ఆ ప్రోడక్ట్ అడ్వర్టైజ్ చేసిన మహేష్ బాబుకి, అమితాబ్ బచ్చన్కి, షారూక్ ఖాన్కి నోటీసులు ఇవ్వలేదే. ఎందుకు స్పందించి? అది అమెరికా వెంటనే ప్రోడక్ట్స్ అని తిరిగి పంపింది. అంతేగాని అమెరికా షారూక్ ఖాన్కి, మహేష్ బాబుకి నోటీసులు ఇలా తిరిగి పంపింది, మాకొద్దు మీ దరిద్రం అని. ఎందుకంటే అందులో ఏదో ఉందంట. గతం నో, నిషేధించు ప్రోడక్ట్ని. ఇప్పుడు ఏది తిన్నా ఏది తాగినా ఏదో ఒకటి ఉంటుందని హెల్త్ నిపుణులు చెప్తారు. స్ట్రీట్ ఫుడ్ తినొద్దు అని వాళ్ళే చెప్తారు. అఫ్ కోర్స్ స్ట్రీట్ ఫుడ్ అమ్మకపోతే అడుగు బతకలేడు. ఎటు చూసినా ఉంటాయి, పెద్ద విషయం కదా. అన్ని లీగల్. ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్ని ఎవడన్నా బ్యాన్ చేశాడా? ఒకసారి మొన్న మా అదేంటిది బంజారా హిల్స్లో మోమోలు ఆడేవాడు, కులిపోయిన మోమోలు అమ్మాడు. 30 మంది హాస్పిటల్లో పడ్డారు, ఒకరు పోయారు. అక్కడ దాకా వెళ్ళింది వ్యవహారం. స్ట్రీట్ ఫుడ్ని ఏమన్నా బ్యాన్ చేసావా? లేదా. అలాంటి పోనీ స్ట్రీట్ ఫుడ్ని బ్యాన్ చేయలేదు, ఓకే ఒప్పుకుందాం. రోజుల్లో ఏమైనా టెస్టింగ్లు చేస్తున్నారా? ఈ బజ్జీని గుచ్చి దీంట్లో ఇంత మోతాదు అది ఉందని ఎవడని చెప్తున్నాడా? రీయూజ్డ్ ఆయిల్లోనే వేస్తాడు, నీ మొహం మీదే వేస్తాడు. అది ఎక్కడో వేంపొచ్చి సార్ అని పెట్టాడు మీకు. నీ మొహం మీద నువ్వు వాడుంటావు, వాడుంటావు, మీ ఇద్దరి మధ్యలోనే మూకడం ఉంటుంది. అందులోనే బజ్జీలు వేస్తాడు, అందులోనే వడ్లేస్తాడు, అందులోనే వాడి స్నార్థం పిండా కూడా అంతా వేస్తాడు, నీ మొహాన కొడతాడు. నువ్వు సొల్లు గార్చుకుంటూ తింటావు. స్కానర్ ఎక్కడుందండి అని అడుగుతావు.
అవునా? అవును. అంతేగా జరిగేది. నీకేదన్నా కావాలి దేన్నన్నా హానికరం ఇది అంటే దాన్ని నిషేధించు. నిషేధించకుండా ఊరికే నోటీసులు పంపి సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవద్దు.